బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్, నొప్పి మాయం, సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155556563. నుంచో అనుకుంటున్నాను బ్రోతో మాట్లాడాలి, ఒకసారి ఇంటర్వ్యూ చేయాలని. ఈ రోజు కుదిరింది బ్రో మనకి. థ్యాంక్ యూ. నాకు ఈ మధ్య కొంచెం ఒక వెబ్ సిరీస్ ఒక డైరెక్షన్ చేస్తున్నాను. సో చాలా సార్లు అనుకున్నాము అని ఇప్పుడు సెట్ అయింది. ఇప్పుడు సెట్ అయింది బ్రో. ఇప్పుడు జబర్దస్త్ ఆగిపోయింది. అయిపోయిందా? లేదే, మీరు ఆగిపోయారు. మీరు ఆపేశారు. రీజన్ ఏంటన్నా ఆపేయడానికి? నేను ఆపడానికి రీజన్ ఏంటంటే ఆల్మోస్ట్ ఒక 9.5 to 10 years చేశాను సేమ్ స్కిట్స్ అన్ని. అంటే ఆల్మోస్ట్ ఇయర్లీ మనకు ఒక 52 స్కిట్స్ చేస్తున్నాం కదా. 500 స్కిట్స్ దాకా జబర్దస్త్లో ఉన్నాయి. అందులో నేను ఒక 400 స్కిట్స్ చేశాను. ఇంకా నాకేంటంటే ఇన్ని సంవత్సరాలు చేసినా ఇంతే. ఇప్పుడు అద్రేబి అనేవాడికి ఒక క్రియేటివ్గా స్కిట్స్ చేస్తాడు అనేది ఒక పేరు వచ్చింది. అంతకంటే ఇంకెక్కువ చేయడానికి అక్కడ స్కోప్ కూడా నాకు పెద్దగా కనిపించలేదు. డబ్బులు మంచిగా ఇస్తారు, ట్రీట్మెంట్ బాగుంటుంది, అన్నీ బాగున్నాయి, కానీ ఒక సాచురేషన్ పాయింట్ వస్తుంది కదా మనకి. ఎక్కడైనా సాఫ్ట్వేర్లో కావచ్చు, లేకపోతే వేరే ఏ వర్క్ చేసినా కూడా ఒక సాచురేషన్ పాయింట్ ఉంటుంది. నెక్స్ట్ ఇంకేం చేయాలి, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలంటే ఏం చేయాలి. సో ఆ స్టేజ్లో ఉన్నప్పుడు ఫస్ట్ నుంచి నేను డైరెక్షన్ చేయాలనేది నాకు కోరిక. సో ఇలా ఉండి చేయడం కుదరట్లేదు. కంప్లీట్ ఫోకస్ షిఫ్ట్ చేసి టోటల్గా సినిమాల మీద పెడదామని చెప్పి అప్పుడు బయటకు రావడం జరిగింది. సినిమా ఇండస్ట్రీలో కూడా కదన్నా, యాక్టింగ్ అప్పుడు ఇలా సినిమాలో కనిపిస్తుంటారు, మళ్ళీ గ్యాప్ ఇస్తుంటారు, మళ్ళీ వస్తుంటారు, మళ్ళీ గ్యాప్ ఇస్తుంటారు. ఎందుకంటే అది గ్యాప్ మీరు ఇస్తారు కావాలని ఇవ్వరు, గ్యాప్ వస్తూ ఉంటుంది. మనకి సినిమా ఇండస్ట్రీలో హిట్ ఉంటే ఒకసారి టాప్ రేంజ్కి తీసుకెళ్తారు. ఒక్కొక్కసారి ఎంత పెద్ద యాక్టర్ అయ్యి ఎంత బిజీగా ఉన్న యాక్టర్ అయినా కొన్ని సందర్భాల్లో సైలెంట్గా ఇంకేం వర్క్ లేకుండా ఇంట్లో కూర్చునే సందర్భాలు కూడా వస్తాయి. సో మనకు సినిమా ఇండస్ట్రీ అంటేనే ఒక స్టెబిలిటీ లేని ఇండస్ట్రీ. అది ఒకసారి అప్ ఉండొచ్చు, ఒకసారి డౌన్ ఉండొచ్చు. కాబట్టి ఈ మార్పులు, వెళ్ళడాలు, రావడాలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఈ స్టెబిలిటీ ఎందుకన్నా ఎలా అవుతుంటుంది? అప్ అండ్ డౌన్స్ రీజన్ నా అనాలిసిస్ ప్రకారం ఏంటంటే మోర్ పీపుల్, ఎక్కువ జనాలు, డిమాండ్ తక్కువ ఉండి సప్లై ఎక్కువ ఉంటే, కమర్షియల్ దాంట్లో మాట్లాడాలంటే, కామర్స్ విషయంలో మాట్లాడాలంటే, ఉన్న క్యారెక్టర్స్ కొన్ని ఉంటే సప్లై 100 మంది వచ్చి నిలబడ్డప్పుడు ఓకే వీడికి ఇంత ఇవ్వాలి అమౌంట్, వీడికంటే వాడికైతే ఇంకా తక్కువ ఇచ్చుకోవచ్చు కదా, అప్పుడు మనకు డబ్బులు మిగులుతాయి అని చెప్పేసి తక్కువ అమౌంట్ వచ్చే వాళ్ళని పిక్ చేసుకోవడం వల్ల ఎక్కువ డబ్బులు ఛార్జ్ చేసే పర్సన్ సైలెంట్ ఖాళీ అయిపోతాడు. సో ఇది ఇండస్ట్రీలో చాలా సంవత్సరాల నుంచి నడుస్తుంది. కాబట్టి దట్ ఈస్ హౌ ఎవర్ దేర్. మనకు ఎక్స్ట్రాడినరీ ఇతను కాకపోతే ఇంకెవ్వరూ లేరు అనే ఆప్షన్ క్రియేట్ చేసుకోగలిగితే ఇంకా వాళ్ళకి తిరుగులేదు. అదర్వైజ్ ఇవి అప్స్ అండ్ డౌన్స్. ఇదే జబర్దస్త్ లో ఉన్న ఆర్టిస్టుల వల్ల, కమెడియన్స్ వల్ల సీనియర్ ఆర్టిస్ట్ కమెడియన్స్ సైడ్కి వెళ్ళిపోవడం జరిగింది. అంటే దాన్ని యాక్సెప్ట్ చేస్తారా మీరు? లేదండి, అంటే సినిమాలో ఉన్న కమెడియన్స్కి ఉన్న క్రేజ్ వేరు, టీవీ ఆర్టిస్టులకి జబర్దస్త్లో ఉన్న కమెడియన్స్కి ఉన్న క్రేజ్ వేరు. జబర్దస్త్ అంటే ఏంటంటే రెగ్యులర్గా ఎవ్రీ వీక్ కనిపించడం వల్ల మన ఇంట్లో అబ్బాయి అన్న ఫీల్తో ఉంటారు అందరు. సినిమా ఆర్టిస్ట్ అంటే సినిమా ఆ క్రేజ్లో చూస్తారు. కాబట్టి ఇప్పటికీ మేము బ్రహ్మానందం గారిని, వేణుమాధవ్ అన్నను, ఆలీ అన్నను, వీళ్ళందరిని ఇన్స్పిరేషన్ గా తీసుకుంటా ఉంటాం. వాళ్ళు చేసిన కామెడీలోంచి అరే మన స్కిట్ లో ఇలాంటిది ఏదైనా వాడాలరా, జంధ్యాల గారి మార్క్ కామెడీ కావచ్చు. సో అవన్నీ మనకి ఇన్స్పిరేషన్ వచ్చింది వాళ్ళ నుంచి. జబర్దస్త్ వాళ్ళు కనిపిస్తున్నారు, ఎక్కువగా కనిపిస్తున్నారు, ఈ మధ్య కొంచెం వీళ్ళని చూడడానికి ఎక్కువగా జనాలు వస్తారని చెప్పేసి సీనియర్స్ని కాకుండా కొత్త వాళ్ళని వీళ్ళని తీసుకుంటే ఇంతకుముందు చెప్పినట్టు బడ్జెట్ తక్కువ, ప్లస్ వీళ్ళని ఎక్కువగా చూస్తున్నారు కాబట్టి వీళ్ళైతే ఇంకొంచెం బెనిఫిట్ ఉంటుండొచ్చు అనే ఒక్కటి తప్ప టాలెంట్లో వాళ్ళని మించి అయితే కాదు. సో సేమ్ థింగ్, ఇప్పుడు ఉన్న ఆర్టిస్టులు ఎంతో కాలం ఉండరు. జబర్దస్త్లో ఉన్న వేరే ఎక్కడ ఉన్నా ఇంకా వేరే కొత్త టాలెంట్ వాళ్ళు వచ్చినప్పుడు ఈ పాత వాళ్ళని పక్కకు పెట్టి వాళ్ళని తీసుకుంటారు. ఇట్స్ సైకిల్. ఇప్పుడు డైరెక్షన్ చేస్తున్నారు కదండి, ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి మనకు ఒక అవకాశం రావాలి అంటే వెళ్ళి అడుక్కోవాలి, అడుక్కునేదే కాక రాజకీయం జరుగుతూ ఉంటుంది అని చెప్పి ఒక సందర్భంలో చెప్పడం జరిగింది. అది నిజమా? ఐ మీన్ ఉండొచ్చు, వాస్తవాలు ఉండొచ్చు, దాంట్లో జరుగుతుండొచ్చు కూడా. నేను ఈశ్వర్ సినిమా 22 సంవత్సరాలు ముందు చేశా, మధ్యలో కొన్ని సంవత్సరాలు గ్యాప్ వచ్చింది. ఎందుకంటే నాకు తెలీదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు సినిమా ఇండస్ట్రీ బ్యాక్గ్రౌండ్ లేదు, నేను
నా ఫ్యామిలీ అందరు మా దాంట్లో ఫ్యామిలీ నుంచి ఫస్ట్ పర్సన్ టు బి ఏ ఫిల్మ్ యాక్టర్. సో నేను సినిమా ఇండస్ట్రీలోకి వచ్చినాక నాకు గైడ్ చేసేవాళ్ళు ఎవరు లేరు. సాఫ్ట్వేర్ నుంచి డైరెక్ట్ రావడం. సాఫ్ట్వేర్ కి తర్వాత వెళ్ళా, ఫస్ట్ యాక్టింగ్, ఫస్ట్ యాక్టర్ గా వచ్చిన తర్వాతనే సాఫ్ట్వేర్ కి వెళ్ళా. సో ఒక యాక్టర్ గా నేను ఈశ్వర్ సినిమా తర్వాత గౌతమ్ ఎస్ఎస్ ఇవన్నీ చేస్తున్నప్పుడు నాకు ఆఫీస్లోకి వెళ్ళి వాళ్ళని అడగాలి ఆపర్చునిటీస్, నాకు ఏదైనా అవకాశం ఇవ్వండి, లేకపోతే నేను ఆడిషన్స్ ఇస్తా, ఇవన్నీ నాకు అప్పుడు తెలియదు, నన్ను గైడ్ చేసేవాళ్ళు కూడా లేరు. ప్లస్ ఇంకోటి ఏంటంటే నాకు సరే మనం ఇంత పెద్ద సినిమా చేసాము, మన గురించి చూసారు మోహన్ బాబు గారు, వీళ్ళు పిలిపించి సినిమాలో అవకాశం ఇచ్చారు, అలాగే అందరూ పిలిచి మనం చూసాం కదా. నా పాయింట్ ఏంటంటే గర్వం కాదు, మనం వెళ్ళి వాళ్ళని ఇబ్బంది పెట్టి సార్ నాకు అవకాశం ఏంటారు, వీడు ఆఫీస్ దాకా వచ్చాడు ఏదో ఒకటి ఇవ్వాలి కదా పాపం అని చెప్పి ఏదో క్యారెక్టర్ ఇస్తే అది మనకు సూట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు, దానివల్ల ఎందుకు వాళ్ళకి నిజంగా ఇతను ఈ క్యారెక్టర్కి ఇతనే బాగుంటాడు అనిపిస్తే పిలుస్తారు కదా, పిలిచినప్పుడు మనం వెళ్ళి ఆడిషన్స్ కావాలన్నా ఇద్దాము అనే దృష్టిలో నేనున్నాను. అది ఆ గ్యాప్ పెరగడం వల్ల నాకు సినిమాలు అప్పుడు లేక నేనేం చేశానంటే ఇంకా ఇట్లా కాదు, నేను చదువుకున్నాను కదా, ఆపర్చునిటీస్ కోసం ఆఫర్స్ కోసం వెయిట్ చేస్తూ టైం ఎందుకు వేస్ట్ చేసుకోవడము, డబ్బులు కావాలి, ఫైనాన్షియల్ గా మనం ఒకటి స్టెబిలిటీ ఉండాలి అని చెప్పి నేను అప్పుడు జాబ్కి షిఫ్ట్ అయ్యాను. సో ఇక్కడ రాజకీయాలు జరుగుతాయి అనే విషయం మీరు అన్నారు కదా, దానికి ఉండొచ్చు, జరుగుతుండొచ్చు, జరుగుతాయి కూడా. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జరిగిందా తెలీదు అంటే నేను పట్టించుకోను, రీజన్ చెప్తా. ఒకసారి నాకు ఒక సీరియల్ కోసం నన్ను ఫోన్ చేశారు, అప్పుడు నేను అసలు సీరియల్స్ చేయాలనే దృష్టిలో లేను, బట్ జాబ్ చేస్తూ జబర్దస్త్ చేస్తూ ఉన్నాను. మంచి పీక్ టైమ్స్లో నాకు ఫోన్ వచ్చింది, ఒక మెయిన్ హీరోగా మిమ్మల్ని సీరియల్ అనుకుంటున్నామండి, మీరు చేస్తే బాగుంటుంది అనుకున్నామంటే ఓకే ఇదేదో బాగుంది. అప్పుడు నేను జాబ్ వదిలేసి టోటల్గా ఇటు షిఫ్ట్ అయిపోవచ్చు, ఎందుకంటే నంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి అని అనుకున్నాను. కట్ చేస్తే కొన్ని రోజుల తర్వాత చిన్న ప్రాబ్లం వల్ల చేంజెస్ జరిగాయండి అని నేను వదిలేసా. సేమ్ పర్సన్ మళ్ళీ నాకు కొన్ని రోజుల తర్వాత కలిసినప్పుడు కొన్ని ఆబ్లిగేషన్స్ వల్ల కొన్ని చేంజెస్ జరిగాయండి అంటే అప్పుడు నాకు అర్థమైంది, ఓహో బ్యాక్ ఎండ్లో ఏదో జరిగింది అని చెప్పి. బట్ ఏంటి, ఎవరు చేశారు, ఎందుకు చేశారు అనేది పట్టించుకోవాల్సిన అవసరం అనిపించలేదు నాకు, ఎందుకంటే తెలుసుకొని చేయాల్సింది ఏం లేదు. ఐ లెఫ్ట్ ఇట్. సో జరుగుతాయి రాజకీయాలు అనేది డెఫినెట్గా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక డైరెక్టర్ ఉన్నాడు, అతనికి తెలిసిన పర్సన్ ఉన్నాడు, ప్రొడ్యూసర్ ఉన్నాడు, అతనికి తెలిసిన పర్సన్ ఉన్నాడు. ఇప్పుడు ఇద్దరిలో ఒకరికి ఆపర్చునిటీ ఉందంటే అక్కడ రాజకీయాలు జరుగుతాయి డెఫినెట్గా. మావాడిని పెట్టుకోవాలంటే మావాడిని పెట్టుకోవాలి, వర్త్ ఎవరు అనిపిస్తే వాళ్ళకి ఆపర్చునిటీ వస్తుంది నేను అనుకునేది. ప్లస్ ఫేట్ కూడా ఉండాలి. ఇబ్బంది పడలేదన్నా? ఓకే, ఇట్స్ అ పార్ట్ ఆఫ్ లైఫ్ జర్నీ, జరుగుతూ ఉంటాయి. మనం అవి పట్టించుకొని ఇబ్బంది పడుకుంటూ మనం ఆగిపోతే ముందుకు వెళ్ళలేము. ఇలా ఆఫీసులకు వెళ్ళకపోవడం వల్ల కూడా మనకు ఆఫర్స్ తగ్గిపోతాయి కదా? 100% తగ్గిపోతాయి కాదు, రావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఇప్పుడు ఒక స్టాండర్డ్ ఉన్న పర్సన్ వెళ్ళి ఆపర్చునిటీ అడిగాడు అనుకో, హై స్టాండర్డ్ ఉన్నాడు అడగలేదు అనుకో, మనం ఏం ఆలోచిస్తాం, హ్యూమన్ సైకాలజీ, ఇది అడిగినోడికి ఇవ్వకుండా అడగనోడికి ఎందుకు ఇవ్వాలి నేను అని ఆలోచిస్తాం. సో ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇవ్వచ్చు, అలా మిస్ అయిన ఛాన్సెస్ కూడా ఉండొచ్చు. బట్ నాకేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు వెళ్ళి అడగాలని తెలియదు. సెకండ్ థింగ్, ఇప్పుడు తెలిసిన తర్వాత నాకు పరిచయం ఉన్న డైరెక్టర్స్ దగ్గరికి వెళ్ళి నేను మాట్లాడి అడుగుతున్నాను, ఏదన్నా ఉంటే చెప్పండి, ఆడిషన్స్ వస్తాను, నేను ఇస్తాను, ఫోటోగ్రాఫ్స్ చూడండి, ఇది లుక్ నాది, ఇఫ్ యూ వాంట్ వీ కెన్ చేంజ్, ఈ క్యారెక్టర్ ఇలాంటి క్యారెక్టర్స్ అయితే బాగుంటుంది. నో, రీసెంట్లో నేను డైరెక్షన్ చేస్తూ కూడా వేరే డైరెక్టర్స్ని వెళ్ళి కలిసారు. ఎందుకంటే నా అంబిషన్ ఏంటంటే సినిమా ఇండస్ట్రీలోనే ఉండాలి, ఇక్కడే పోవాలి. సో వేరే ఇంకొక వేరే పెట్టుకోవద్దు మైండ్లో అని చెప్పేసి